దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగానే మనలో ఒక ఉత్సాహం కలుగుతుంది కదా. ఎందుకంటే ఎందుకు ప్రార్థిస్తాము అనే మొదట ఆలోచిస్తే సమస్య నుంచి విడుదల పొందేదానికి, జబ్బుల నుంచి విడుదల పొందేదానికి, కష్టాల నుంచి విడుదల పొందేదానికి, దయ్యముల నుంచి విడుదల పొందేదానికి, బాధ పెట్టే శత్రువుల నుంచి విడుదల పొందేదానికి, ఈ విధంగా విడుదల పొందేదానికి కదా మనం ప్రార్థన చేసేది. అయితే ప్రార్థనే మనల్ని పట్టిస్తే అది ఎంత బాధకరము. బైబిల్లో గమనిస్తే గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేశాడు. మానవ చరిత్రలో అనగా విశ్వాసుల చరిత్ర ప్రపంచంలో గమనిస్తే ప్రార్థించినప్పుడల్లా ఎన్ని అద్భుతాలు, ప్రార్థించినప్పుడల్లా విడుదల పొందడం, అంతే కదా. అయితే గెత్సెమనే తోటలో కుమారుడైనటువంటి దేవుడు యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. సిలువ నుంచి విడుదల పొందలేదు కదా. ఆ ప్రార్థన తర్వాత మార్కు సువార్త 14:46 గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో ఆ గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థించిన తర్వాత వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎందరికో విడుదలనిచ్చిన ప్రార్థన చివరికి అటువంటి ప్రార్థనే ప్రభువును పట్టించిందా? నీ కొరకు నా కొరకే కదా. ప్రార్థన ఆలకించే దేవుడు తన ప్రార్థనకి జవాబు లేకపోగా నీ కోసం నా కోసం పట్టించబడ్డాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్షణ పొందమని కోరుతున్నాను. ఆమేన్.